టీవీకి అధ్యక్షుడు విజయ్ కాసేపట్లో గవర్నర్ కలవనున్నారు. పూర్తి సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి లైవ్ లో అందిస్తారు. సిరి, ఎంతో రసవత్తరంగా ఎంతో ఆసక్తికరంగా సాగినటువంటి తమిళనాడు రాష్ట్ర రాజకీయం ఎట్టకేలకి క్లైమాక్స్కి చేరిందని చెప్పొచ్చు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఫామ్ చేసేందుకు కూడా సూచనలు కనిపిస్తున్నాయి. ఇక టీవీకే మదురై తిరుపరకుండ్రం అభ్యర్థి సిటిఆర్ నిర్మల్ కుమార్ దగ్గరుండి కూడా వామపక్షాలను ఒప్పించేటువంటి పనిలో గత 2 రోజులుగా కూడా ఎంతో బిజీగా ఉన్నాడు. కౌంటింగ్ ముగిసిన నాటి నుండి కూడా ఎప్పుడైతే మెజారిటీ వచ్చిందో గత 3 రోజులుగా కూడా టీవీకే పార్టీ ఆఫీసులలో అలాగే విజయ్ ఇంటి వద్ద అయితే ఎంతో సందడి నెలకొంది. ఒకరోజు కాన్వాయ్ ఇవ్వడము, దాని తర్వాత విజయే కాన్వాయ్ని వద్దని చెప్పడము, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే 2 రోజులు కూడా కంటిన్యూస్గా తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ అయినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ని విజయ్ కలిసి తన మద్దతుదారుల వివరాలను కూడా సమర్పించడం జరిగింది. 234 అసెంబ్లీ స్థానాలు ఉండేటువంటి తమిళనాడులో 118 మ్యాజిక్ ఫిగర్ అవడంతో 112 మాత్రమే ప్రస్తుతం అప్పుడు విజయ్కు ఉండేటువంటి నెంబర్. అయితే మరో 6గురితో కూడా తిరిగి రమ్మంటూ గవర్నర్ విజయ్కి పంపించడంతో ఈ సమీకరణాలను చేర్చే విధంగా అలాగే నెంబర్స్ కూడగట్టే పనిలో విజయ్ పార్టీ అయితే చాలా బిజీగా ఉందని చెప్పొచ్చు. అంతేకాదు లీగల్ టీమ్స్ వద్ద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని ఎక్స్పర్ట్స్ వద్ద సలహాలు కూడా తీసుకున్నారు. ఎట్టకేలకి విజయ్ దగ్గర ఉండేటువంటి 107, ఎందుకంటే విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేశాడు కనుక, అలాగే కాంగ్రెస్ నుండి 5 సీట్లు. ఇక ఈరోజు సిపిఐ సిపిఎం కూడా తమ మద్దతు అయితే ప్రకటించడం జరిగింది. వామపక్షాల దారిలోనే వీసీకే కూడా తమ మద్దతు విజయ్కి ఇస్తామని తెలియజేయడంతో విజయ్కి ప్రమాణ స్వీకారం చేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించేందుకైతే లైన్ క్లియర్ అయినట్టే అని తెలుస్తోంది. ఇప్పటికే అటు టీవీకే పార్టీ ఆఫీసుల్లో అలాగే ఫ్యాన్స్లో అయితే సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. స్వీట్లు పంచుకుంటూ విజయ్ పాటలకి స్టెప్పులు వేస్తూ ఎంతో ఆనందంగా కోలాహలంగా విజయాన్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులో మనం చూస్తున్నాము. మరోవైపు సిపిఎం ఆఫీసుల నుంచి కూడా తమ మద్దతు విజయ్కి ఉంటుంది. అయితే ఎక్స్టర్నల్గా మద్దతు ఇస్తామని క్యాబినెట్లో వారు పార్ట్ అవ్వమని కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుతము వీసీకే అయితే వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతర్గతంగా కూడా వారి నేతలతో గెలుపొందినటువంటి అభ్యర్థులతో కూడా మాట్లాడి ఒక కొలుక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. వీసీకే నుండి అధికారికంగా లెటర్ వచ్చిన తర్వాత విజయ్ గవర్నర్ని కలవనున్నారు అని కూడా ప్రస్తుతం మనకి సమాచారం అయితే ఉంది. ఇప్పటికే సిపిఐ సిపిఎం నుంచి బేషరతుగా విజయ్కి మద్దతు ప్రకటిస్తామని లెటర్ అయితే పంపించారు. వీసీకే నుండి కూడా లెటర్ వస్తే విజయ్కి లైన్ క్లియరే అని కూడా మనకి తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడ ఉండేటువంటి ఐయుఎంఎల్ని కూడా విజయ్ మళ్ళీ మద్దతు కోరుతున్నాడు అని కూడా ఇప్పటికీ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. మొత్తానికి మరికొంచెం సేపట్లో విజయ్ గవర్నర్ని కలవడము అలాగే వీసీకే నుండి కూడా అధికారిక ప్రకటన రావడం కోసం అయితే మొత్తం తమిళనాడు ఎదురు చూస్తోందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సిరి.